ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి మరీ సెలబ్రిటీలపై వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారు. తాజాగా మెగా కోడలు లావణ్య త్రిపాఠికి కూడా అలాంటి చేదు అనుభవం ఎదురైంది. అయితే ఆమె ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియా వేదికల ద్వారా తన పరువుకు భంగం కలిగించేలా కొందరు అసభ్య పోస్టులు, కామెంట్లు చేస్తున్నారని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు లావణ్య త్రిపాఠి ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా పర్పుల్ క్రేయాన్ 000 అనే ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా తనను, తన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని దూషణలు చేస్తున్నారని లావణ్య తెలిపారు. ఈ వేధింపులు కొంతకాలంగా కొనసాగుతున్నాయని, తన వ్యక్తిగత జీవితం, గౌరవాన్ని దెబ్బతీయాలనే ఉద్దేశంతో అసత్య ప్రచారం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐటీ చట్టం సెక్షన్ 67తో పాటు భారత న్యాయ సంహిత సెక్షన్లు 78, 79 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆ ఇన్స్టాగ్రామ్ ఖాతాను నడుపుతున్న వ్యక్తిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని, అలాగే ఆ ఖాతా ద్వారా చేసిన అవమానకర పోస్టులను తొలగించేలా చర్యలు తీసుకోవాలని లావణ్య పోలీసులను కోరింది. సోషల్ మీడియాలో వ్యక్తిగత గౌరవాన్ని దెబ్బతీయడం తీవ్రమైన విషయమని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్టు తెలుస్తోంది. కుటుంబంలోని ఆనంద క్షణాలను అసహ్యకరమైన కామెంట్లతో వక్రీకరించడం తగదని ఆమె వ్యాఖ్యానించారు. చిరంజీవి తన కుటుంబంలోని మహిళలను, మనవరాళ్లను ఎంతో ప్రేమగా చూసుకుంటారని, ఆయన వ్యక్తిత్వం గురించి తెలియకుండా విమర్శలు చేయడం సరికాదని అన్నారు. చాలా మందికి ఆయన చేసే పనుల్లో 1% కూడా చేయడం సాధ్యం కాదని, అలాంటి వారు విమర్శలు చేయడం అనవసరమని ఆమె ఘాటుగా కౌంటర్ ఇచ్చారు.